హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద భాస్కర్ అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నా. కరెక్ట్గా 2 months అయిపోతుంది అనుకుంటా వీడియో ఇవ్వలేకపోయినా, ఏదో ఇతర కారణాల వల్ల. జస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈరోజు వచ్చేసి మంగళవారము. నిన్న కూడా వీడియో తీసినా కానీ అది కెమెరాలో తీసిన, అది 4K అనమాట. మన ఫోన్లో సపోర్ట్ చేయట్లేదు. అందుకని చెప్పేసి ఈరోజు మంగళవారం నాడు ఈ ఫోన్లో నుంచే తీసేస్తాం మనకు ఈ ఫోనే సెటప్ అని చెప్పేసి మైక్ కెమెరా అన్నీ తెచ్చుకున్నా, కానీ అది సెట్ అవ్వట్లేదు. దానికి తోడు మళ్ళీ వేరే కావాలి. తర్వాత చెప్తా విశేషాలన్నీ, ఓకేనా? ఇప్పుడే అయితే టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. November 25th అనమాట ఈరోజు. వీడియో అయితే స్టార్ట్ చేసిన ఈరోజు నుంచి, ఓకేనా? ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనే కోరుకుంటున్నాను నన్ను, ఓకేనా? ఇస్తా. ఎయిర్పోర్ట్ అయితే పడ్డది, ర్యాపిడోలో ఎంతో సంథింగ్ చిల్లర పడ్డది. అది అక్కడికి వెళ్ళాక నేను మీకు చూపిస్తా ఎంత పడ్డది ఏంటి అనేది. ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. నా వీడియోలను చూసి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎట్లా సపోర్ట్ చేస్తూ ఉండాలి ముందులాగానే, ఓకేనా? చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, చేస్తా ఇప్పటి నుంచి, ఓకేనా? పికప్కి అయితే దగ్గరలో ఉన్నా. పికప్ తీసుకొని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ వెళ్ళిపోదాం. అక్కడ నుంచి ఏమైనా వస్తాయా రావా చూద్దాం. కస్టమర్ ఏడున్నాడు? కస్టమర్ వేర్ ఈజ్ ద కస్టమర్? ఓకే, ఫోన్ అయితే చేద్దాం ఒకసారి. ఏ నెంబర్? ఓకేనా, మళ్ళీ చేస్తాం. వండర్లా 804 జస్ట్ మనకు ఎక్కడ మన సాగర్ సొసైటీ నుంచి బంజారా హిల్స్ 804 అయితే నేనైతే వాళ్ళ దగ్గర 1000 రూపీస్ తీసుకున్నాను, ఓకేనా? ఇది పరిస్థితి. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా తుక్కుగూడ అయితే వెళ్తున్నా. ఏం లేవు ఇక్కడ ముఖ్యంగా. యాక్చువల్గా నేనైతే దాన్ని ఏమంటారు, ఎయిర్పోర్ట్ అని తీసుకున్నా. కానీ ఎందుకు 200 ఎక్స్ట్రా తీసుకున్నా అంటే, వాళ్ళు టిఫిన్ కోసం ఒక 45 minutes ఆపారు. 45 minutes, అందుకని ఒక 200 ఎక్స్ట్రా తీసుకున్నా. ఎవరు ఆపుతారు చెప్పు 45 minutes? ఆమెనే అన్నది, అన్న కొంచెం ఆపన్నా, టిఫిన్ చేస్తా, ఎక్స్ట్రా ఇస్తాలే అన్నది. అక్కడికి వెళ్ళాక ఎక్కిన తర్వాత దిగిన తర్వాత సేమ్ బిల్లు. 45 minutes వెయిట్ చేస్తే కూడా ఎంత బిల్లు చూపించిందో అంతే వస్తుంది, కానీ ఈ వెయిటింగ్ ఛార్జ్ అనేది దీంట్లో లేదు. మరి ఆన్ చేసిన తర్వాత ముందు ఉంటుంది, కానీ ఆన్ చేసిన తర్వాత మాత్రం బిల్ అయితే రావట్లేదు. 45 minutesకు మినిట్కి వచ్చేసి 1 రూపీ అయినా కానీ 45 rupees అన్న యాడ్ కావాలి కదా, అవునా కదా? యాడ్ అయితే కాలే. సరే, ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆమె 900 ఇచ్చింది. లేదు మేడం 200 ఇవ్వండి, నాకు పడదు. మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. మళ్ళీ తుక్కుగూడనో ఎయిర్పోర్ట్ ఏదో ఒకటి, అట్లా దూరం అయితే కంపల్సరీ. ఈ నుంచి 27 kilometers ఇన్ ఎయిర్పోర్ట్ అనమాట, అవునా కదా? అందుకని ఒక 200 ఇస్తే నాకు 100 rupees నా డీజిల్ పోయినా 100 కన్నా ఎక్కువనే పోతుంది డీజిల్. అట్లా తీసుకున్నా, పోతున్నా. ఏదన్నా దారిలో ఒక బుకింగ్ వస్తే నా అదృష్టం, లేకపోతే దురదృష్టం. చాలా రోజుల తర్వాత వీడియో అయితే మళ్ళీ చేస్తున్నా, ఏమనుకోవద్దండి. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా ఇస్తాం. మీరు నా వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి, సరేనా? ఓకే, రైట్. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా బుకింగ్ వస్తే మళ్ళీ అప్పుడు పికప్ చేసుకొని అది ఎంత అయింది ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాను, ఓకే? రైట్. ఎయిర్పోర్ట్
యా ఎయిర్పోర్ట్ నుంచి బంజారా హిల్స్ ఎర్రమంజిల్కు వేసుకొచ్చిన ఆన్లైన్ పేమెంట్ వచ్చింది అది. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి జీవీకే వన్ నుంచి ఇనార్బిట్ మాల్ అనమాట. 315 బిల్లు చూస్తారా, చూపిస్తా చూడండి. జీవీకే వన్ నుంచి అనమాట అది. జీవీకే వన్ నుంచి ఇనార్బిట్ మాల్ ఇది. ఈ బిల్ ఇంత వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకేం బుకింగ్ రాలేదు. బుకింగ్ కోసం వెయిటింగ్ చేద్దాం. ఇదైతే ఎండ్ చేసేద్దాం. ఎస్, సెల్ఫీ. సెల్ఫీలు అడుగుతుంది, అన్నీ అడుగుతుంది, కానీ బుకింగ్లు రావట్లేదు. నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. సరేలే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా బుకింగ్ వస్తే అప్డేట్ ఇస్తా. సిక్స్ ఓ క్లాక్ లీలా హోటల్ నుంచి మనకు పడింది బుకింగ్. 943 ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన, ఇంకా బుకింగ్ అయితే రాలేదు. ఇక ఎయిర్పోర్ట్ క్రౌడ్ ఫుల్ పబ్లిక్ ఉంది. ఎందుకే మరి ఈరోజు. ఇప్పుడైతే మళ్ళీ మనకు ప్రైమ్ అయితే ఒక ఓలలో పడ్డది. లోపలికైతే వెళ్తున్నా. ఇప్పుడే డ్రాప్ చేసేసిన కదా, మీకు చూపించిన కదా. ర్యాపిడోలో అయితే 943 రూపీస్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, నాకు వచ్చేటప్పుడు ఒక చిన్న సన్నివేశం జరిగింది. సన్నివేశం అంటే నాకు కాదు, మన ఏం పేరు పీవీఆర్ ఫ్లైఓవర్ ఉంది కదా, పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఉంది కదా, దాని మీద మనకు ఆరంగారు దిగే ఎగ్జిట్ ఉంటుంది కదా, అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ను ఆరాధిస్తే అతను నిద్రపోయిందట. దయచేసి ఎవరైనా సరే నిద్ర వస్తే 1 గంట తీసుకొని పక్కన పడుకోండి బ్రదర్. ఇంటికాడ మీ ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఏదో డబ్బులు సంపాదించడం, రాత్రి పగులు కొట్టేస్తే వస్తాయి కదా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాణం ముఖ్యం, మన ఫ్యామిలీ ముఖ్యం బ్రో. అర్థం చేసుకోండి. నిద్ర వచ్చింది అనుకో, పోయి పడుకోండి. ఏముంది, ఇయ్యాల కాకపోతే రేపు చేసుకుంటాం, రేపు కాకపోతే ఎల్లుండి చేసుకుంటాం. ఓ అప్పులు కట్టాలి అవి అని అన్నారు అనుకో, అప్పులోనికి ఇయ్యాల కాకపోతే రేపు ఇద్దాం, రేపు పోతే ఎల్లుండి ఇద్దాం. కానీ దయచేసి మీకు అందరికి ఒకటే రిక్వెస్ట్, మీ ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తుంటుంది. కంపల్సరీ అయితే మీరు చూసుకొని డ్రైవ్ చేయండి. ఓకేనా? సేఫ్గా ఇంటికి వెళ్ళండి. ఓకే, నాకైతే మళ్ళీ ప్రైమ్ అయితే బుకింగ్ పడ్డది. లోపలికి అయితే వెళ్తున్నా. ఫస్ట్ రౌండ్ నుంచి తీసుకొని వెళ్తున్నా ఇంకా. ఓకేనా? చాలా కేర్ఫుల్గా నడుపుకోండి అన్నలు. నైట్ పూట చేసే డ్రైవర్ అన్నలు వీలైతే 1 గంట పడుకోండి. ఓకేనా? ఓకే బ్రో, లోపలికి అయితే వెళ్తున్నా. ఇంకా మీకు కూడా తెలియంది ఏముంది చెప్పు, అంత తెలుసు ఇంకా. ఓకేనా? రైట్. మళ్ళీ పికప్ ఎంతసేపు పడుతుందో ఏమో తెలియదు నాకైతే. లోపల జస్ట్ ఒక 20 మినిట్స్ లేకపోతే 40 మినిట్స్ 1 అవర్ అయినా పర్వాలేదు. సిటీలో అయితే ట్రాఫిక్ తగ్గేంత వరకు అయితే, అవునా కదా? సిటీలో ట్రాఫిక్ తగ్గేంత వరకు ఇక్కడ వెయిట్ చేస్తే సరిపోతుంది. ఫుల్ ఘోరంగా ట్రాఫిక్ ఉంది. ఓకే, మళ్ళీ బుకింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బిల్ ఎంత వస్తుంది ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాం. నా టార్గెట్ అయితే 3000 అనుకుంటున్నాం. ఆ 3000 కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం. 9 అన్న కావచ్చు, 10 అన్న కావచ్చు, 11 అన్న కావచ్చు. ఓకేనా? బాయ్. యా, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన చూడండి ఓలాలా మియాపూరు. నేను అప్పుడు చూపించడం మర్చిపోయినా, ఇప్పుడు చూపిస్తున్నా. అయ్యో, 25th కదా ఈరోజు. 900 బిల్లు ఇవ్వడం చూడండి. 992. వాడు నాకు ఇచ్చింది ఎంత? 589 రూపీస్. టోల్ మళ్ళీ 50 రూపాయలు మళ్ళీ రిటర్న్ కొట్టాను. ఇక్కడ చూడండి, ఇది నేను బిల్లు. మొత్తం సంపాదనలు ఎంత? 639 టోల్ యాడ్ చేస్తే నాకు వచ్చింది ఎంత? 589 రూపీస్ నాకు ఇచ్చిందంట. ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 41. గంటన్నర. ఇంత లాంగ్ టైం వచ్చింది చూడండి. ఏమన్నా ట్రాఫిక్, అబ్బా ఘోరమైన ట్రాఫిక్ ఉంది చూడండి. ఇక్కడికి బుకింగ్ అయిపోయి కూడా చాలాసేపు అయింది, కానీ ఇంతవరకు మళ్ళీ బుకింగ్ అయితే రాలే. ఒకటి 120 వచ్చి వెళ్ళిపోయింది చూడు, చూసారు కదా. ఇప్పుడు
ఇక్కడ నుంచి అయితే ఏం బుకింగ్లు రావట్లేదు మియాపూర్ నుంచి. ఇంకా మెల్లగా బయలుదేరుతా అటు సైడ్ గచ్చిబౌలి. ఇంకా ఇంటి టైం కూడా అయిపోతుంది. చూద్దాం టోటల్గా వచ్చేసి బిజినెస్ ఎంత అయింది ఏంది అనేది. ఇంటికి పోయి లెక్కలేసి వీడియో అప్లోడ్ చేసేస్తా. ఓకేనా. బుకింగ్ అయితే రాలేదు. ఎయిర్పోర్ట్ బుకింగ్లు అసలు ఓలాలో బుకింగ్లే రావట్లేదు అసలు ఇక్కడ మియాపూర్లో. మెల్లగా మియాపూర్ చౌరస్తా పోదామంటే మియాపూర్ చౌరస్తా మొత్తం జామ్ ఉంది అక్కడ. ఏం చేయాలో చెప్పు. సరేనా, బుకింగ్ వస్తే మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. రైట్, క్యాలిక్యులేట్ అయితే చేసుకుందాము ఎంత బిజినెస్ అయింది. 1261 రూపాయ ప్లస్ 1747 రూపాయలు. ఇది టోటల్ వచ్చేసి 3008 రూపాయలు. దీంట్లో మైనస్ డీజిల్ తీసేస్తున్నా, 1000 రూపాయలు తీసేస్తా. ఎంత 2008 రూపాయలు మిగిలినాయి మనకు. ఓకేనా. ఈరోజు అయితే ఇది ఫ్రెండ్స్ బిజినెస్. మళ్ళీ రేపు నాకు ఒకటి ఇంటర్సిటీ బుకింగ్ ఉంది. ఇంకా ఆ బుకింగ్ అయితే మీకు అప్డేట్ ఇవ్వలేను. మళ్ళీ ఎన్నడూ గురువారం రోజు ఏమన్నా బిజినెస్ చేస్తే ఆ రోజు మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తా. ఓకే.